మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్ కి తీసుకెళ్లి మరియు పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. మీకు మరియు మరోసారి చెప్తున్నా, మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే. మాతో పాటు వాళ్ళే. ఇప్పుడు ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు నాయకులు అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో, వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో వారితో పాటు ఇక్కడున్న పాట్ మార్కెట్ లో మార్వాడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి ఇది జరిగింది తప్పు, ఒక వ్యక్తి చేసింది తప్పు, కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం, మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈ రోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది. ఈ క్షమాపణ కోరడం దేనికి? ఏదైతే బయట మార్వాడి సమాజ్ వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రు, దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు. మార్వాడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు, మరియు పారస్ భాయ్ గారు, శ్యామో గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి డే 1 నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏదే విధంగా అయితే టకరా బస్సి పెద్దలు ఉన్నారో, యాదన గాని, ధరమన గాని, శ్యామన గాని, వీళ్ళందరూ గాని ఏ విధంగా అయితే డే 1 నుంచి మాతో పాటు ఉన్నారో అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దర్జు చేపించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతోనూ ఉన్నారు. మరీ ముఖ్యంగా బయట ఉన్న మారడోళ్ళకి చెప్తున్నాం, ఈ టకరా బస్సు అనేది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అందడండగా ఉంది. ఏ రోజు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలే, ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం, రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్. మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు, ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం. కానీ మొత్తం మార్వాడి సమాజ్ని మాత్రం బదలాం చేయకూరని ఒక చిన్న ఉదాహరణకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు, మనతో పాటు పోలీస్ స్టేషన్ కి వచ్చిర్రు, వాళ్ళు కూడా నిలబడ్డారు. అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నాయనా అని చెప్పి మాకు దండాగా నిలబడ్డారో వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మేము 4వ రోజే పెడుతుండే, కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది, ఇది చాలా బర్నింగ్ అవుతుంది, దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది. దాన్ని దిక్కించే సాయి గారు కానీ, సాయిదాదా గారు కానీ, అరుణ్ గారు కానీ ఏ నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా, మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికీ జై భీమ్. నా పేరు మారేడు మోహన్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మా సిటీ జనరల్ సెక్రటరీ అరవింద్, సాయి కూడా మా సభ్యుడే. అయితే ఈ యొక్క సంఘటనలో జరిగినటువంటి ఏదైతే మీ అందరికీ కూడా తెలుసు మీడియా మిత్రులకు, అయితే ఈ రోజు వాళ్ళ కుటుంబం ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్లకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా సంఘం నుంచి మాది ఎస్సీ మాలమాదిగల సంఘం ఏదైతే ఉందో మా తరఫు నుంచి కూడా మేము వాళ్ళ యొక్క క్షమాపణ ఏదైతే పశ్చాత్తాపం ఉందో దాన్ని మేము స్వీకరిస్తున్నాము. దయచేసి ఈ యొక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము ఈరోజు స్వీకరిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. వెయిట్ చేసినందుకు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు, అదేవిధంగా క్షమాపణలు. జై తెలంగాణ, జై భీమ్. బాగా మేనేజ్ చేసినాం.